శక్తివి అవనిలో పరశక్తివి అమ్మాది శక్తివి అవనిలో పరశక్తివి బెజవాడ కొండపైన నిండుగా కొలువున్నవమ్మ అమ్మాది శక్తివి అవనిలో పరశక్తివి కనకవర్ణముతోని తల్లి వెలుగుతున్న దుర్గవమ్మ ముత్యాల ముక్కు పోగు దగదగా మెరువంగ చుక్క పొద్దున భక్తులందరూ భక్తితో దర్శించుకొందురు అమ్మాది శక్తివి అవనిలో పరశక్తివి అమ్మాది శక్తివి అవనిలో పరశక్తివి త్రేతాయుగమందున తల్లి రేణుకామాతావమ్మ త్రేతాయుగమందున తల్లి సీతా వీరాటివమ్మ ద్వాపరాన ద్రౌపదీవి కలియుగాన కనకదుర్గవు అమ్మాది శక్తివి అవనిలో పరశక్తివి అమ్మాది శక్తివి అవనిలో పరశక్తివి కంచిలో కామాక్షి నీవే మధురలో మీనాక్షి నీవే కలకత్తా కాళివమ్మ కాశీలో అన్నపూర్ణవమ్మ శ్రీశైల భ్రమరాంబవు జోగులాంబవు నీవేనమ్మ అమ్మాది శక్తివి అవనిలో పరశక్తివి అమ్మాది శక్తివి అవనిలో పరశక్తివి అస్మద్గురుభ్యో నమః హరి ఓం. తెలంగాణ కరీంనగరము విశేషంగా భగత్ నగర్ గోదాంగడ్డ మహాకాళి మహాలక్ష్మి మహాస్వరూపిణి అయినటువంటి ఆ యొక్క దుర్గా 2వ సంవత్సరం అత్యంత వైభవోపేతంగా అమ్మవారి యొక్క విశేష నవరాత్రులు శారదా నవరాత్రులు 2వ సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా గోదాంగడ్డలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి గోదాంగడ్డ పేరే కరీంనగరానికి తలమాలికమైనటువంటి నామం. అట్లాంటి గోదాంగడ్డలో మాతృమూర్తుల చేత ముత్తైదువుల చేత విశేషంగా ప్రతినిత్యం కూడా ఉదయము అమ్మవారికి సాయంత్రం కూడా విశేషమైనటువంటి అర్చనలు చేస్తూ అత్యంత వైభవోపేతంగా అమ్మవారికి ఇక్కడ 2వ సంవత్సరం ఆరాధనలు జరుగుతున్నాయి. ఇట్లాంటి ఆరాధనలో భాగంగా అమ్మవారికి 9 దుర్గలుగా నవదుర్గలుగా ఇక్కడ మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఏ విధంగానంటే తల్లి జగన్మాత శరదృతువులో అనేకమైనటువంటి వ్యాధులన్నీ కూడా ప్రబలీకృతమై ప్రజలందరినీ కూడా బాధపట్టేటటువంటి సమయకాలం ఈ యొక్క శరదృతువు, ఈ యొక్క ఆశ్వీజ మాసం. ఈ ఆశ్వీజ మాసంలో అనేకమైనటువంటి ఉండేటటువంటి క్రిమి కీటకాదులు ఈ యొక్క ప్రకృతిలో వైపరీత్యం చేస్తూ తిరుగుతూ జనములను అందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అట్లాంటి కాలములలో మహాశక్తి స్వరూపిణి నవరాత్రుల పేరుతోటి విశేషంగా అర్చన చేస్తూ ఉంటాం. మొట్టమొదటిగా గణపతి నవరాత్రు ఉత్సవాలతో ప్రారంభమై గణపతి నవరాత్రులకి అత్యంత దగ్గరి సమీపంలోనే మహాకాళీ రూపం, మహాశక్తి అయినటువంటి మహాసరస్వతి, అట్లాగే మహాలక్ష్మి త్రిమూర్తికా రూపాలని 3 రూపాలుగా దర్శనం చేస్తూ విశేషంగా ఉత్సవాలు చేసుకోవడం ఆనవాయితీ. ఇది 2వ సంవత్సరం. అట్లాగే మొదటి రోజున అమ్మవారికి మహాదుర్గ
శైలపుత్రిగా మనం ఆరాధన చేస్తూ విశేషంగా అమ్మవారికి మహాగణపతి, మహాగౌరి, అట్లాగే మహానవగ్రహ కలశాదులు, అట్లాగే అంకురారోపణ, రక్షాబంధనము 9 రోజులు మంచి నిష్టతోటి సద్భావనతోటి శాంతముగా పసుపు కొమ్ముతో కట్టినటువంటి రక్షాబంధనాన్ని స్వీకరించి ఎర్రటి వస్త్రాన్ని ధరించి అమ్మవారి యొక్క దీక్ష తీసుకొని విశేషంగా 9 రోజులు అమ్మవారిని 9 దుర్గలుగా ఆరాధన చేయడం శాస్త్రం చెప్పినట్టుగా చేయడం జరుగుతుంది. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనేచిత, నవమం సిద్ధిదాత్రీ చ, నవదుర్గా ప్రకీర్తిత అంది శాస్త్రం. అంటే ఒక్క రోజున మొదటి రోజు శైలపుత్రిగా, రెండవ రోజున బ్రహ్మచారిణిగా, మూడవ రోజుగా చంద్రగంటగా, నాలుగవ రోజుగా కూష్మాండగా, ఐదవ రోజు స్కందమాతగా, ఆరవ రోజు కాత్యాయనిగా, ఏడవ రోజు కాలరాత్రిగా, ఎనిమిదవ రోజు మహాగౌరిగా, 9వ రోజు విశేషమైనటువంటి సిద్ధిదాత్రిగా 9 మందిని దుర్గలను మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకొని త్రిమూర్తికా రూపమైనటువంటి అమ్మవారిని అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 అమ్మవారిని ప్రతిష్ఠ చేసుకొని నిత్యం కూడా అర్చన చేస్తాం. ఒక్కొక్క అవతారములో అమ్మవారు ఒక్కొక్క దుర్గుణాన్ని మన నుంచి దూరం చేస్తుంది అని చెప్పేసి శాస్త్రం చెప్పబడింది. కనుక శాస్త్రంలో ఏ విధమైనటే విషయాలు చెప్పబడినాయో అట్లాంటి విషయాలనే క్షుణ్ణంగా సుమంగళిల చేత విశేషమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నాం ఈ గోదాంగడ్డలో. అట్లాగే భగవతి యొక్క అనుగ్రహం అందరిపై ఉండాలని భావన చేత మొదటి రోజు మహాశక్తిగా శైలపుత్రిగా, రెండవ రోజు బాలాత్రిపుర సుందిగా పుట్టినటువంటి పాప ఏ విధంగానైతే చిన్న పాపగా ఉంటుందో రెండవ రోజు బాలాత్రిపుర సుందిగా, మూడవ రోజు కొంచెం పెరిగి గాయత్రిగా, అట్లాగే నాలుగవ రోజు విశేషంగా అన్నపూర్ణగా, దాని తదనంతరము మహాశక్తి స్వరూపిణి మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని భగవతిని మనం సరస్వతిగా, అట్లాగే రేపు జరగబోయేటటువంటి కార్యక్రమంలో మహాలక్ష్మిగా, తదనంతరం మహాదుర్గగా, తదనంతరం దుర్గాష్టమి రోజు దుర్గగా, నవమితో కూడుకున్నటువంటి రోజున మహిషాసుర మర్దినిగా, చివరిగా విజయదశమి రోజు రాజరాజేశ్వరిగా అమ్మవారు విశేషమైనటువంటి అర్చనలు చేయించుకుంటుంది గోదాంగడ్డ భక్తులతోటి, కరీంనగర భక్తులతోటి. కనుక ప్రతి సంవత్సరం అంటే మునుపటి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అత్యంత అద్భుతంగా ఇక్కడ అర్చనలు చేసుకోవడం జరుగుతున్నాయి. అట్లాగే ఈరోజు సరస్వతీదేవి విశేషంగా శాకాంబరిగా దర్శనమిచ్చింది. అంటే మనుష్యుడు బతకడానికి ఆహారం ఎంతైతే అవసరమో అట్లాంటి ఆహారాన్ని నేను ఇస్తున్నాను. ఆ ఆహారాన్ని సద్బుద్ధితోటి పాడు చేయకుండా మంచి భూతములకు, క్రిమికీటకాదులకు, సమస్తమైనటువంటి జనములంతటికీ కూడా ఈ యొక్క ఆహారాన్ని మేము ప్రసాదిస్తామని చెప్పేసి భావన చేత విశేషంగా అమ్మవారికి మనం నిత్యం ఆరాధన చేస్తూ ఉన్నాం. ఈ విధంగా భగవతి అనుగ్రహంతో సమస్తమైనటువంటి జనులు సుఖ సంతోషదాయకములతోటి సత్కీర్తితోటి ప్రసాదం చేయాలని చెప్పేసి భావన చేత మహాలక్ష్మి రోజు విశేషంగా ఆరాధనగా సుమంగళీ రూపకం మంగళకరమైనటువంటి పదార్థం పసుపు కొమ్ము. అట్లాంటి పసుపు కొమ్ముతోటి రేపు మహాలక్ష్మికి విశేషమైనటువంటి అర్చనలు కూడా చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇక్కడ విశేషం ఏంటంటే ఏదైతే దేవీ మహత్యంలో చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్నే తీసుకొని శాస్త్రం ఏ విధంగా చెప్పబడింది, ఏ విధంగా ఆరాధన చేయాలి అనేటటువంటి విషయాన్ని సంక్షిప్తంగా తత్శాస్త్రీయబద్ధంగా ఇక్కడే నిత్యం కుంకుమార్చన, ఒక్కరోజు కుంకుమార్చన కాకుండా ఉదయము సాయంత్రం అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన చేత కుంకుమార్చనలు కూడా జరుపుకోవడం విశేషం. కనుక భగవతి అనుగ్రహంతో
ప్రతి అందరూ కూడా ప్రకృతిలో అనేకమైనటువంటి వైపరీత్యాలు వస్తున్నవి, ఒకరికొకరు కూడా బంధములు దూరం అవుతున్నవి, బంధుత్వాలు దూరం చేసుకుంటున్నారు, మనిషి యొక్క మనిషి యొక్క మనుగడకి దూరం అయ్యేటటువంటి స్థితిగతులన్నీ కూడా ప్రపంచానికి దగ్గరగా వస్తున్నవి. భారతదేశం అంతటి కూడా తలమానికమైనటువంటి దేశము. ఎందుకంటే అనేక మంది ఋషులు ముందు జరగబోయేటటువంటి దృష్టిని దీర్ఘదృష్టితో చూసి ఎప్పుడు ఏ విధమైనటువంటి పూజ చేస్తే ఆ విధమైనటువంటి ఫలితం ద్వారా మనకు ఉండేటటువంటి అనేకమైన కష్టాల నుంచి బయటపడతామనే విషయాన్ని మునులు ముందే, ఋషులు ముందే మనకు దివ్య దృష్టితో చూసి దాన్ని శాస్త్రంలోకి, పురాణంలోకి తీసుకొచ్చేసి విశేషంగా చెప్పబడినారు. ఏ విధమైనటువంటి పూజలు చేస్తే ఆ విధంగా ఫలితాలు కలుగుతాయని. కనుక భగవతి అనుగ్రహంతో విశేషంగా నిత్యం ఆరాధన చేస్తూ భగవంతునికి మనం అందరం కూడా దగ్గరగా మనసా వాచా కర్మణ ఆ యొక్క ఈశ్వరుడి కృపకు తత్పాత్రులై భగవతి అనుగ్రహంతో సమస్త జనందరూ కూడా సుఖ సంతోషదాయకంగా ఉండి ఈ యొక్క గోదాం గడ్డని, కరీంనగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని, అట్లాగే భారతదేశంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి భక్తజనులందరినీ కూడా భగవతి కాపాడి ఆచంద్రార్కముగా మంచి వృద్ధి పొంది సద్భావనతోటి కేవలం ధర్మబద్ధంగా నడిచేటటువంటి శక్తిని మా అందరికీ ఇవ్వు అని చెప్పేసి అని ఆ యొక్క భగవతిని పాదములు పట్టి ప్రార్థన చేస్తూ స్వస్తి ప్రజాభ్యాః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. మంగళం మహత్. స్వస్తి. ఈ తెలంగాణ టాకీస్ వారికి నమస్కారం. ఈ గోదాంగడ్డ దుర్గా నవరాత్రులు ఈ 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నాం. ఈ గోదాంగడ్డ అనేది చాలా పేరువైన ఒక ఏరియా. మన గోదాంగడ్డలో ఉన్న గుడులు ఎక్కడా లేవు. గోదాంగడ్డలో ప్రతి సంవత్సరం వినాయకుడిని ఎంత వైభవం నిర్వహిస్తున్నామో దుర్గామాతను కూడా అదే విధంగా తీసుకెళ్ళాలని చెప్పేసి మా ఒక ఉద్దేశం. ఈ తెలంగాణ టాకీస్ వారికి పోయిన సంవత్సరం వచ్చారు, ఈ సంవత్సరం కూడా వచ్చారు. మా యొక్క ఈ సెలబ్రేషన్స్ చూసి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తెలంగాణ టాకీస్ వారికి. అలాగే మా క్రాంతి క్లబ్ తరపున ప్రతి సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా ఈ దుర్గా నవరాత్రులు నిర్వహించాలని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఈ పోయిన సంవత్సరం అమ్మవారికి బంగారు పుస్తలు లేవు. ఈసారి అందరి మనిషి కింద చందా వేసుకొని అమ్మవారికి బంగారు పుస్తలు చేయించాము. అలాగే ప్రతి సంవత్సరం ఇలానే అభివృద్ధి చెందుతూ మా యొక్క దుర్గా వైభవాన్ని చాటుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. జై భవాని. ఇలాగే మన తెలంగాణ టాకీస్ వారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ మన తెలంగాణ ప్రజలకు ఇలాంటి మంచి కార్యక్రమాలు అందజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ తెలంగాణ టాకీస్. మీరింకా మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు అగైన్.